సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనం నిన్నటి క్లాసులో గాస్ నియమం యొక్క అనువర్తనాల కోసం చెప్పుకున్నామండి. అలాగే ప్రాబ్లమ్స్ కొన్ని మనం పూర్తి చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు క్లాసులో 5వ పాఠాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ పాఠం పేరు స్థిర విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్. స్థిర విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి ఒక 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉండే పాఠం అండి. అయితే మనకి నిన్నటి క్లాసు వరకు మనము ఆవేశం వల్ల ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత వరకు నేర్చుకున్నాం. అలాగే 2 ఆవేశాలు తీసుకుంటే ఆ 2 ఆవేశాల మధ్య ఆకర్షణ బలము లేదా వికర్షణ బలం ఉంటుందని చెప్పుకున్నామండి. ఆకర్షణ లేదా వికర్షణ బలానికి ఫార్ములాని డెరైవ్ చేసుకున్నాం. F = 1/4πε0 Q × Q0/r² న్యూటన్. ఇది కూలుంబ్ విలోమ వర్గ నియమం నుంచి రాబట్టుకోవడం జరిగింది. అలాగే విద్యుత్ క్షేత్ర తీవ్రత, మరి విద్యుత్ ద్విధ్రువం, అక్షీరేఖ మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత, మధ్యలంబ రేఖ మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత మొదలైన అంశాలన్నీ కూడా 4వ పాఠంలో చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు 5వ పాఠము స్థిర విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్. మనము ఒకసారి స్థితిశక్తి అనే అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాం. స్థితిశక్తి అంటే ఏమిటి అంటే మనకి యాంత్రిక శాస్త్రంలో వస్తుందమ్మా. స్థితిశక్తి అంటే ఏమిటంటే వస్తువుకి స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ లభ్యమయ్యే శక్తిని స్థితిశక్తి అంటామండి. వస్తువుకి స్థితి వలన కానీ స్థానం వలన కానీ లభ్యమయ్యే శక్తిని స్థితిశక్తి అంటారు. ఈ స్థితిశక్తి మనకి చూడండి, ఇది నేల లేక ఫ్లోర్ అండి. ఈ నేల మీద నుంచి ఒక వస్తువుని పైకి తీసుకెళ్ళామండి. m ద్రవ్యరాశి వస్తువుని ఎత్తుకి పైకి తీసుకెళ్ళామండి. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు పని జరుగుతుంది. ఇక్కడ జరిగిన పని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా జరుగుతుంది. వ్యతిరేకంగా జరిగే పని శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. అంటే పని శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. స్థానంలో శక్తి కాబట్టి దీన్ని స్థితిశక్తి అంటాము. ఫార్ములా ఏంటంటే PE = mgh. సో ఈ PE is proportional to h. I mean that to position. h అంటే పొజిషన్, హైట్. పొజిషన్ అంటే హైట్ అండ్ పొజిషన్. మనకి అంటే ద పొటెన్షియల్ ఎనర్జీ మే బి చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్. స్థితి వల్ల మనకి వస్తువు స్థితి లేక స్థానంలో మార్పు వల్ల వస్తువుకు లభ్యమయ్యే శక్తి స్థితిశక్తి కాబట్టి పొజిషన్ వల్ల స్థితిశక్తి మారుతూ ఉంటుందని దీని యొక్క అర్థం. అయితే మాస్టర్ ఇక్కడ మనకి పాఠంలో మీరు స్థిర విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ అన్నారు. మరి మీరు ఇక్కడ స్థితిశక్తిని యాంత్రిక శాస్త్రంలో ఉండే స్థితిశక్తిని పరిచయం చేశారంటే ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి. అదే స్థిర విద్యుత్ స్థితిశక్తి అయితే ఎలా ఉంటుంది?
స్థిర విద్యుత్తు స్థితి శక్తి. ఇక్కడ మనము ఒక Q అనే ఆవేశం తీసుకున్నామండి. Q అనే ఆవేశాన్ని తీసుకున్నాం. ఈ Q అనే ఆవేశం చుట్టూ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. Q అనేది ఆవేశం, Q అనేది ఆవేశం అండి. దీని చుట్టూ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. దీని చుట్టూ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. మనకి Q0 అనే ఒక శోధక ధనావేశాన్ని తీసుకున్నాం. ఏం తీసుకున్నామండి? Q0 శోధక ధనావేశం. I mean that positive test charge. Positive test charge. ఈ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ R అనే బిందువు నుంచి P అనే బిందువుకి తీసుకొస్తాం. A positive test charge bringing from R to P against the electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎగనిస్ట్గా మోసుకొస్తుంది. ఎగనిస్ట్గా మోసుకొచ్చేటప్పుడు అక్కడ పని జరుగుతుంది. అక్కడ జరిగే పని మనకి స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందమ్మా? స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. అంటే ఈ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని మనము R నుంచి Pకి మూవ్ చేసినప్పుడు జరిగిన పని స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. అంటే ఇక్కడ పొజిషన్ మారుతుంటే స్థితిశక్తి మారుతూ ఉంటుంది. ఎక్కడ? స్థిర విద్యుత్ స్థితిశక్తిలో. అంటే సాధారణంగా యాంత్రిక శాస్త్రంలో కూడా స్థితిశక్తి పొజిషన్ మీద డిపెండ్ అయ్యింది. స్థిర విద్యుత్ స్థితిశక్తిలో కూడా ఎవరి మీద డిపెండ్ అయిందమ్మా? పొజిషన్ మీదే డిపెండ్ అయ్యింది. పొజిషన్ మీదే డిపెండ్ అయ్యి అంటే మొత్తానికి స్థితిశక్తి అనేది మనకి పొజిషన్ మీదే డిపెండ్ అవుతుంది. అలాగే స్థితిశక్తి అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫైనల్ పొజిషన్ ఏంటి? ఆ పార్టికల్ కానీ, ఆ చార్జ్కి కానీ, ఆబ్జెక్ట్ కానీ మనం ఎవరిని తీసుకుంటే వాళ్ళకి ఇనిషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, ఆ రెండు పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అంతేగాని ఆ పార్టికల్ కానీ, చార్జ్ కానీ మూవ్ అయ్యే పాత్ మీద డిపెండ్ అవ్వదు. మూవింగ్ అయ్యే పాత్ మీద డిపెండ్ అవ్వదు. మూవింగ్ అయ్యే పాత్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి స్థితిశక్తి అనేది నిత్యత్వ బలం. ఏ బలం అండి? నిత్యత్వ బలం. స్థితిశక్తి ఏ బలం అండి? నిత్యత్వ బలం. ఇది మనకి స్థితిశక్తి యొక్క కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం కంపేర్ చేయడానికి మాత్రమే చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి జరిగిన పని మాత్రమే శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. జరిగిన పని మాత్రమే శక్తి రూపంలో నిల్వ ఉంటుందని మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, విద్యుత్ పొటెన్షియల్. మనకి విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ఒక ఆవేశం తీసుకున్నాము అంటే దాని చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉంటుందండి. ఆవేశం చుట్టూ ఏర్పడేదే విద్యుత్ క్షేత్రము. సింపుల్గా ఈ Q అనే ఆవేశం తీసుకుంటే ఈ Q అనే ఆవేశం యొక్క ప్రభావం ఎంత మేరకు వ్యాపించి ఉంటుందో దీన్ని మనము విద్యుత్ క్షేత్రము అంటామండి. ఏమంటామండి? విద్యుత్ క్షేత్రము. ఇటువంటి క్షేత్రంలోకి
నుంచి ఇలా తీసుకుంటూ వెళ్తే ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఇన్ఫినిటీ డిస్టెన్స్, అనంత దూరం. ఎక్కడి నుంచి? ఆవేశానికి అనంత దూరం నుంచి, ఆవేశానికి అనంత దూరం నుంచి క్యూనాట్ ఆవేశాన్ని, ఒక ప్రమాణ శోధక ధనావేశాన్ని, ప్రమాణ శోధక ధనావేశాన్ని క్షేత్ర దిశకు, ప్రమాణ శోధక ధనావేశాన్ని క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకురావడానికి జరిగిన పనిని, క్షేత్ర దిశకు వ్యతిరేకంగా తీసుకురావడానికి జరిగిన పనిని మనం ఏమంటామంటే విద్యుత్ పొటెన్షియల్ అంటాము. విద్యుత్ పొటెన్షియల్ అంటామని ఇక్కడ నిర్వచన రూపంలో రాసుకున్నామండి. ప్రమాణ శోధక ధనావేశాన్ని, ప్రమాణ శోధక ధనావేశాన్ని టెస్ట్ చార్జ్ అంటుంది. టెస్ట్ చార్జ్ ధనావేశాన్ని, ప్రమాణ శోధక ధనావేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలోనికి, విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు వద్దకు, విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు వద్దకు తీసుకురావడానికి జరిగిన పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారండి. విద్యుత్ పొటెన్షియల్ అంటారు. చూడండి, ప్రమాణ శోధక ధనావేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు వద్దకు తీసుకురావడానికి జరిగిన పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలనుకుంటే ప్రమాణ శోధక ధనావేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలో క్షేత్ర దిశకు వ్యతిరేకంగా, ఎందుకంటే క్యూనే చార్జ్ తీసుకుంటే దాని యొక్క క్షేత్ర దిశ ఈ విధంగా ఉంటుంది. క్యూనాట్ అనేది ఎక్కడో ఉంటుంది. ఆ క్యూనాట్ అనేది క్షేత్రంలోకి ఎలా వస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది క్యూ, ఆపోజిట్ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లోకి మూవ్ అయ్యి క్షేత్రంలోకి వస్తుంది. అప్పుడు జరిగిన పనిని మనము విద్యుత్ పొటెన్షియల్ అని అంటాం. ఇక్కడ టేకినస్ డైరెక్షన్ తీసుకునే డైరెక్షన్ అది ప్లస్ కానీ మైనస్ కానీ, క్షేత్రానికి సమాంతరంగా తీసుకుంటే ప్లస్, క్షేత్రానికి వ్యతిరేకంగా తీసుకుంటే మైనస్. అక్కడ సైనా గుర్తు అంటాము, దిశ యొక్క గుర్తు మాత్రమే. ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ని వీతో ఇండికేట్ చేస్తామండి. V = W/Q0. W అంటే జరిగిన పని, Q0 అంటే టెస్ట్ చార్జ్. W/Q0. దీనికి ప్రమాణం ఏంటంటే SI ప్రమాణము, పనికి SI ప్రమాణము జౌల్. Q0 అనేది చార్జ్ ప్రమాణం కూలుం. ఆవేశానికి ప్రమాణము కూలుం. 1 జౌల్/1 కూలుంని వోల్ట్ అంటామండి. 1 వోల్ట్ అంటే వాల్టా అనే శాస్త్రవేత్త ఈ విద్యుత్ పొటెన్షియల్ కోసం కృషి చేశారన్నమాట. విద్యుత్ పొటెన్షియల్ యొక్క పరిక్రియని మనకి కనుక్కోవడంలోనూ అభివృద్ధి చేయడంలో కృషి చేసినందుకు అతనికి గుర్తుగా జౌల్/కూలుంబ్ అనేది వోల్ట్ అని చెప్పడం జరిగింది. శాస్త్రవేత్త పేర్లతో చాలా ప్రమాణాలు ఉంటాయండి. కూలుంబ్ అని, కూలుంబ్ కూడా శాస్త్రవేత్త యొక్క ప్రమాణమే, శాస్త్రవేత్త యొక్క పేరే. న్యూటన్, అలాగే వోల్ట్, వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్త పేర్లతో ఉండే ప్రమాణాలు అన్నమాట.
మరి నెక్స్ట్ ఇదే భౌతిక రాశి అదిశ రాశి. ఏ రాశి ఇది? అదిశ రాశి. ఏ రాశి ఇది? అదిశ రాశి. స్కేలార్ అదిశ రాశి. ఏ రాశి ఇది? అదిశ రాశి. మరి వోల్ట్ని ఎలా నిర్వచిస్తామండి? ఒక కూలుంబు ధనావేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలో ఒక బిందుకు తీసుకురావడానికి ఒక జౌల్ వర్క్ జరిగితే, ఒక జౌల్ పని జరిగితే దానివల్ల లభ్యమయ్యే విద్యుత్ పొటెన్షియల్ విలువ 1 వోల్ట్ అవుతుంది. దానివల్ల లభ్యమయ్యే విద్యుత్ పొటెన్షియల్ విలువ 1 వోల్ట్ అవుతుంది. విద్యుత్ పొటెన్షియల్ విలువ ఎంత అవుతుందమ్మా? 1 వోల్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. 1 వోల్ట్ అంటే ఏం చెప్పుకుంటామండి? ఒక కూలుంబు ధనావేశాన్ని అనంత దూరం నుంచి, ఎక్కడి నుంచమ్మా? అనంత దూరం నుంచి ఒక బిందువు దగ్గరికి, ఎక్కడికి? ఆ బిందువు ఎక్కడుంది? విద్యుత్ క్షేత్రంలో ఉంది. విద్యుత్ క్షేత్రంలో ఉండే ఒక బిందువు వద్దకి తీసుకురావడానికి జరిగిన పని 1 జౌల్ అయితే విద్యుత్ పొటెన్షియల్ విలువ 1 వోల్ట్ అవుతుంది. విద్యుత్ పొటెన్షియల్ విలువ 1 వోల్ట్ అవుతుంది. వోల్ట్ని మనం ఆ విధంగా నిర్వచనం చేయొచ్చు. మరి దీనికి ఈ విద్యుత్ పొటెన్షియల్కి మనం డైమెన్షన్ ఫార్ములాను కూడా ఐడెంటిఫై చేయొచ్చమ్మా. ఒకసారి చూడండి. డైమెన్షనల్ ఫార్ములా. వర్క్ పనికి విత్ ఫార్ములా ఏంటి? m⁴ L² T⁻⁻2 బై చార్జ్. ఆవేశానికి విత్ ఫార్ములా ఏంటి? ఆవేశం యొక్క ప్రమాణం ఏంటి? Q=IT. సూత్రం ఏంటమ్మా? Q=IT. I అంటే విద్యుత్ ప్రవాహం, T అంటే కాలం. ఐకి మనము మితి ఫార్ములా ఏంటంటే ఏ, కాలానికి అయితే T. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందమ్మా? m⁴ L² T⁻⁻1 A⁻⁻1. ఇది మనకి విద్యుత్ పొటెన్షియల్ యొక్క మితి ఫార్ములా. ఎప్పుడైనా మనకి ఈ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? ఈ క్లాస్లో మనము విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ నుంచి పాఠంలో మనం విద్యుత్ పొటెన్షియల్ కోసము పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో టు బి కంటిన్యూ. థ్యాంక్ యూ.